హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం విశాఖపట్నంలో చాలా భారీ ఎత్తున ఐటీ కంపెనీలు రావడం జరుగుతుంది. అసలు ఈ కంపెనీలు రావడానికి వైఎస్ఆర్సీపీ తీవ్రమైన అడ్డంకులు సృష్టిస్తుందని మనకి ఈ మధ్య న్యూస్ ఛానల్స్లోని కొన్ని సోషల్ మీడియాల్లోని రావడం జరుగుతుంది. అసలు దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు విషయంలోకి వెళ్తే, ఈరోజు విశాఖపట్నంలో ఈ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి చాలా వరకు టీసీఎస్ కంపెనీకి, కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి, అదేవిధంగా ఎక్సెంచర్కి, ఈ ఇన్ఫోసిస్కి, ఇటువంటి భారీ కంపెనీలు అనేవి విశాఖపట్నం రావడం జరుగుతుంది. వీళ్ళకి కొద్దిగా తక్కువ రేటుకి, అంటే ఆల్మోస్ట్ ఎకరం రూపాయల లెక్కన కూడా కొన్ని కంపెనీలకి భూములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఇక్కడ చాలా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒక విధమైన ప్రామిస్ చేసి ఈ భూముల్ని తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ భూముల్ని తీసుకునేటప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది రైతుల ద్వారా వైఎస్ఆర్సీపీ కోర్టులో కేసులు వేయించడం జరుగుతుంది. ఈ కేసులు వేయించడం వల్ల ఈ ప్రక్రియ అనేది కొంతవరకు డిలే చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ విధంగా కేసులు వేయడం అనేది ఎంతవరకు సబబు అనేది వైఎస్ఆర్సీపీ ఆలోచించుకోవాలి. ఇక్కడ కొంతమంది రైతుల ముసుగులోని ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు ఆ ప్రాజెక్టుని ఆపివేయాలని చెప్పి కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. ఈ కేసులన్నిటికీ వైఎస్ఆర్సీపీ ఆస్థాన లాయర్ అయినటువంటి శ్రీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కోర్టుల్లో కేసులను వాదించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న ఈ కంపెనీలు విశాఖపట్నం రావడంతో ఇక్కడ ఎకోసిస్టమ్ బాగా డెవలప్ అయ్యి ఇక్కడ మరిన్ని ఐటీ కంపెనీలు రావడానికి ఎంతో అవకాశం ఉంది. దానివల్ల విశాఖపట్నం ఈ చుట్టుపక్కల ఉన్న యువతరానికి చాలా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. ఈ కంపెనీలతో కేవలం ఆ కంపెనీల్లోనే వర్క్ చేసే ఎంప్లాయీసే కాకుండా ఆ చుట్టుపక్కల ఒక ఇకోసిస్టమ్ డెవలప్ అయ్యి ఆర్థికంగా ఆ చుట్టుపక్కల చాలా వరకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు ఆలోచన చెయ్యాలి తప్ప ఇలాగా అనవసరమైన కేసులు వేసి, ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఏమైనా సరే అవినీతి జరిగితే దాని మీద పోరాడడంలో తప్పులేదు. కానీ ప్రాజెక్టులని ఆపివేయాలని చెప్పడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, వైఎస్ఆర్సీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? ఒకవేళ అన్యాయం అక్రమాలు జరిగితే దాని మీద నిరసన కార్యక్రమాలు చేయొచ్చు, దాని మీద ఉద్యమాలు చేయొచ్చు, దానివల్ల ప్రజల్లో కూడా సానుభూతి వస్తుంది. కానీ ప్రాజెక్టులను ఆపివేసే కార్యక్రమం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇకనైనా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విషయం మీద దృష్టి పెట్టి జరిగిన అవినీతి మీద మాత్రమే వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.